తెలీదు. 2019 ఎన్నికల ముందు మరి ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆలోచన చేస్తుంటే జగనన్న ఒకటే అన్నారు, నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి, గెలిచినా ఓడినా కూడా రాజకీయాల్లో పోటీ చేసి ముందుకెళ్ళాలి, లేదంటే కనుక రాజకీయాల్లో తెరమరుగైపోతావు. నీలాంటి వాడు కనుక రాజకీయాల్లో ఉంటే తప్పనిసరిగా ఆ నియోజకవర్గం అభివృద్ధికి నేను సాయశక్తిలా నీకు సహాయపడతాను, నీ వెంట ఉంటాను, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దు. కానీ అలాగే అక్కడ ఉన్న ప్రజలకు కూడా నేనైతే నవరత్నాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నానో అవన్నీ కూడా అందరికీ అందజేయడానికి నువ్వు నాకు ఉండాలి అని చెప్పి నువ్వు పోటీ చేయంటే ఆయన ఇచ్చిన మాటతో ధైర్యంతో అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏ రకంగా అయితే ధైర్యం నూరపోశాడో అదే రకంగా నేను నా జగనన్న ఇచ్చిన ధైర్యంతో యుద్ధ రంగంలోకి దిగి ఎవరి మీద గెలిచాను? ఒక పార్టీ అధ్యక్షుడి మీద గెలిచాను. నిజంగా అప్పుడు అలా గొప్పగానే ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది నేను ఒక గొప్ప వ్యక్తి మీద ఏం గెలవలా. ఎందుకంటే ఆయన నేపథ్యం చూస్తుంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఆయన పార్టీ అప్పుడు ఆ వెనకాల ఫోటో ఎవరు ఫోటో పెట్టుకున్నాడంటే చే గువేరా ఫోటో పెట్టుకున్నాడు ఆయన. ఆ తర్వాత మదర్ తెరీసా గారు ఫోటో పెట్టుకున్నారు, బాపురావు పూలే గారు ఫోటో పెట్టుకున్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకున్నారు. ఇలా మహాత్ముల ఫోటోలన్నీ పెట్టుకుంటే చాలా మంది యువత ఓహో విప్లవ స్ఫూర్తి ఉంది, దేశభక్తి ఉంది, ఎన్నో ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి అని చెప్పి ఆ సినీ నటుడి వెనకాల చాలా మంది యువత పరుగులు పెట్టి ఆకర్షితులయ్యారు. ఆ నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫోటోలన్నీ కూడా తీశాడు. భగత్ సింగ్ గారు ఫోటో తీశాడు, చే గువేరా గారు ఫోటో తీశారు, మదర్ తెరీసా గారి ఫోటో తీసేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో కూడా తీశారు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకున్నారు. అక్కడ ఓ జన సైనికులారా, యువత, ఓ కాపు సోదరులారా, చూడండి మన చంద్రబాబు నాయుడులో చే గువేరా కనబడుతున్నాడు. ఓ యువత చూడండి మన చంద్రబాబు నాయుడులో బాపురావు పూలే కనబడుతున్నారు. ఓ యువత చూడండి ఇప్పుడు అంబేద్కర్ గారు మన చంద్రబాబు నాయుడులో కనబడుతున్నారు. ఆ మహనీయుల యొక్క ఫోటోలు పెట్టుకుని యువతని ఆకర్షించి మోసగించి పోటీ చేసిన చోట ఎక్కడా కూడా ఒక్క చోట కూడా గెలవకుండా ఇంకా వంచిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా మాట తప్పకుండా ఎన్ని కష్టాలైనా కూడా నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి 1,00,000 నుంచి 5 లక్షల వరకు మేలు చేయాలని 32 లక్షల మందికి ఇల్లు ఇవ్వడమే కాకుండా నిరంతరం కూడా పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వారు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, ప్రతి అక్క చెల్లి కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలోపేతమైతే ఈ రాష్ట్రం బలోపేతం అవుతుందని, ఇలాగ ప్రతి రాష్ట్రం కూడా బలోపేతమైతే దేశం బలోపేతమవుతుందని ఆలోచనతోటి నిరంతరం కూడా ఒక మంచి మనసుతోటి, ఒక ప్రేమ తత్వ హృదయంతో ఇలా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే, పేదల పక్షాన ఆయన నిలబడి ఉంటే, పేదల మీద కక్షతోటి, అక్క చెల్లెమ్మల మీద కక్షతోటి, రైతన్నల మీద కక్షతోటి వీళ్ళందరికీ మేలు జరుగుతుంది, వీళ్ళందరికీ మేలు జరగకూడదు అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్రలకి, కుతంత్రాలకి ఈ దత్తపుత్రుడు ఏ రకంగా సహాయపడుతున్నాడు అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.